తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ దేశ ప్రజల సొమ్మును వృధా చేస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇండి కూటమి అధికారంలో ఉన్న చోట విద్యార్థుల ఆందోళనలు రాహుల్ కు కనిపించవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని విఫలమయ్యారని లక్ష్మణ్ మండిపడ్డారు. పార్లమెంటు వ్యవహారాల మంత్రి పదే పదే విజ్ఞప్తి చేసిన రచ్చ చేయడము, అల్లరి చేయడము, స్తంభింపజేయడమే పనిగా పెట్టుకొని అడ్డుకుంటున్నటువంటి వైనాన్ని ఇవాళ ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి ఇవాళ తెలంగాణలో, కర్ణాటకలో, జార్ఖండ్, కేరళలో విద్యార్థుల మీద ఏ రకంగా అక్కడ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, నియామకాల్లో అవకతవకలు జరిగినాయని చెప్పి ఉద్యమిస్తూ ఉంటే లాఠీలు జరిపిస్తున్నారు. వారి మీద మరి వాటర్ క్యానన్ ప్రయోగం చేస్తున్నారు. ఆ రకంగా విద్యార్థులు, యువత మరి ఉద్యమిస్తూ ఉంటే మరి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ మీకు జార్ఖండ్ ఎందుకు గుర్తొస్తలేదు, తెలంగాణ ఎందుకు గుర్తొస్తలేదు? కేవలం రాజకీయం కోసమే ఈరోజు పార్లమెంట్ స్తంభింపజేస్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా మీరు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులను ఆశ పెట్టి ఎన్నికల సమయంలో మీరు ఆ యొక్క ఎన్నికల ప్రణాళికలు పొందుపరిచి ఇవాళ అమలు చేయకుండా ఉండడం, ఫీ రీయింబర్స్మెంట్ కూడా 8,000 కోట్ల బకాయిలు ఉంటే ఉన్నత చదువుకు నోచుకోకుండా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఏ రకంగా మరి నరక యాతన కల్పిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మరి మీకు కనువిప్పు కావాలా, లేనట్లయితే ప్రజలు మీకు రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించే రీతిలో జవాబు చెప్తారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.